హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడు. ఇలా గనక మీరు చేసినట్లయితే కొంచెం కూడా చేదు అనేది ఉండదండి. అండ్ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కాకరకాయ వేపుడు కనుక ఇలా చేసినట్లయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే ప్రిపేర్ చేసి తింటారు. ముందుగా అయితే కాకరకాయలు తీసుకోవాలి. లేతగా ఉన్నటువంటి కాకరకాయలు తీసుకుంటే తొందరగా ఈ రెసిపీని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాకరకాయకి పైన ఉన్నటువంటి ఈ తొక్కని జస్ట్ పైన ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన గరుకులాగా అనిపిస్తుంది కదా, సో పైన ఉన్నటువంటి ఈ కాకరకాయ తొక్కని జస్ట్ పైన తీసేసిన తర్వాత పొడుగ్గా స్లైసెస్ కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎలా అయితే పల్చగా కట్ చేసుకుంటామో అంత చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇక నేను చూస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, పల్చగా పెద్ద సైజులో ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో మనకి చేదు అనేది అస్సలు లేకుండా ఉండాలి కదా, సో అందుకే మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పును కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఈ విధంగా చక్కగా మనం మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసేటట్టు కలుపుకుంటే చేదు అనేది కొంచెం కూడా ఉండదండి. ముందుగా అయితే ఇలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. మొత్తం కలిపిన తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఇందులో కావాల్సిన పౌడర్ని చూసేద్దాం. ఈ పౌడర్తోనే ఈ కాకరకాయ ఫ్రైకి మంచి రుచి అనేది వస్తుందండి, కమ్మగా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఒక చిన్న బౌల్ నిండా పల్లీలు తీసుకోవాలి. దీంతోపాటు ఎండుమిరపకాయలు వచ్చేసి మన స్పైసీనెస్ని బట్టి తీసుకోవాలి. ఒక 6 నుంచి 7 వరకు తీసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అంటే మనం లో ఫ్లేమ్ మీద పెట్టేసి వీటిని వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద అస్సలు పెట్టొద్దు. ఇవన్నీ కొంచెం వేగాక లాస్ట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేయించిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి వీటిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 వరకు అయితే తీసుకోండి. ఇప్పుడు ఉప్పు వచ్చేసి కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయలో యాడ్ చేసుకున్నాం కదా, పొడిలో కూడా యాడ్ చేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. సో కొంచెం పొడిలో తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా మనం పొడి ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ పొడిని కాస్త మనం పక్కన పెట్టేసి ప్యాన్ తీసుకుందాం. ఈ ప్యాన్లో వచ్చేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. నూనె ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే ఆయిల్లో చక్కగా వీటిని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అంటే చాలా తక్కువ ఆయిల్లో ఈ కాకరకాయని ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి, మనం లో ఫ్లేమ్ మీద పెట్టే దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు. కాకరకాయ చూస్తే చాలండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చేదుగా ఉంటుందని అస్సలు ముట్టుకోరు కదా, కానీ మీరు కనుక ఇలా ఫ్రై చేసి ఇవ్వండి, వాళ్ళైతే నెక్స్ట్ టైం కూడా ఇలానే ఫ్రై చేసి ఇవ్వమంటారు. అంత రుచిగా, అంత కమ్మగా ఉంటుంది. మన కాకరకాయ కాకుండా వంకాయ కారం కూడా నేను ఇలానే ఫ్రై చేశానండి. మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. కాకరకాయ చూసారు కదా, లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాస్త ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పొడిని తీసుకోవాలి. ఈ పొడిని ఇందులోకి తీసుకున్న తర్వాత మనకు మిగిలిపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వేరే కూరగాయలు మనం ఇలానే ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పొడిని యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇది కాకరకాయలోనే కాదు, ఏ కూరగాయలో అయినా ఈ పొడిని యాడ్ చేసి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ పొడిని మనం కాకరకాయలు యాడ్ చేసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేయొద్దండి. లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం మనం పొడిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, రుచి చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, కాకరకాయని ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల 2 నుంచి 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా చేదు లేకుండా చేసుకునే ఈ కాకరకాయని ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.